మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యోతినగర్ పార్క్ లో రజక సంఘాలు ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని రాత్రికి రాత్రే అక్కడ నుండి గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. ఈ విషయంపై రజక సంఘాలు ఆందోళన నిర్వహించారు. గతంలో ఇక్కడ ధోబీఘాట్ ఉండేదని, తాము ఇక్కడ తమ కుల వృత్తిని నిర్వహించుకునేవారమని, తర్వాత ఇక్కడి స్థలంలో జిహెచ్ఎంసీ పార్కు నిర్మించిందని వెల్లడించారు. తాము కొన్ని రోజుల క్రితం చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం, కానీ రాత్రికి రాత్రే కొంతమంది దుండగులు తాము ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని అక్కడి నుండి తొలగించారు. అసలు ఇక్కడ నుండి విగ్రహాన్ని తొలగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వెంటనే పోలీసులు జిహెచ్ఎంసీ దర్యాప్తు చేసి నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని రజక సంఘ నాయకులు డిమాండ్ చేశారు. అన్న చెప్పినట్టు స్కూళ్ళ కోసమో దానికోసమో వాళ్ళ స్వార్థం కోసమో ఇక్కడ చూస్తున్నారు. మామూలు దగ్గర కూడా కొన్ని ఎవిడెన్సులు ఉన్నాయి. ఆ ఎవిడెన్సులు కూడా పోలీసు వారికి ఇవ్వడం జరుగుతుంది. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపితే ఈ ఉద్యమం అనేది ఇంతటితో ఆగుతుంది. లేని పక్షంలో యావత్ తెలంగాణ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఐలమ్మ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దగ్గర ఒక 1000-1500 విగ్రహాలు మేము తెలంగాణలో స్థాపించుకోవడం జరిగింది. అన్ని కమిటీలు కూడా మేము ఒకసారి పిలిపిస్తే మాత్రం రోడ్ల మీదకి వస్తే ఆగమాగం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పాల్గొంది. ఇలాంటి వీరవనితకే న్యాయం జరగకపోతే మరి మాలాంటి సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుందని మేము మీడియాపూర్వకంగా మేము కోరుకుంటున్నామన్నా. వెంటనే ఈ ఇసుతోటి దోబిఘాట్ అని చెప్పి ప్రభుత్వ దోబిఘాట్ అని చెప్పి మామూలుగా హ్యాండ్ చేసి ఒక పట్టా ఇస్తే గతంలో ఇలాంటి ఇక జరగకుండా ఉంటాయని చెప్పి మేము మీడియాపూర్వకంగా మేము కోరడం జరుగుతుంది. నిజాయితీగా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ గవర్నమెంట్ లో జరుగుతుందనే ఉద్దేశంతో ఉంటే ఏదైతే ఐలమ్మ విగ్రహాన్ని ఎవరైతే ధ్వంసం చేసిందో వాడిని వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి మా ఐలమ్మ విగ్రహాన్ని ఇక్కడ ఈ రోజే పునఃస్థాపించేసి మాకు న్యాయం జరిగే విధంగా చూడాలి. లేని పక్షంలో యావత్ తెలంగాణ రజక సమాజం మొత్తం రోడ్లెక్కి ధర్నాలు చేసుకుంటాం. ఎందుకంటే మల్కాజ్గిరి పార్లమెంటు ఎంపీగా ఉన్న మన గతంలో ఎంపీగా ఉన్న మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం ఉన్నాడు. సీఎం గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఎందుకంటే తెలంగాణ తల్లి చిట్యాల చాకలి ఐలమ్మ అని ప్రకటించండు తెలంగాణ తల్లిగా, కనుక మాకు ఇవ్వాలని చెప్తున్నాం. ప్రతి ఒక్కటి మా దగ్గర ఎవిడెన్స్ ఉందన్న. 1985 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ధోబిఘాట్ స్థలం అని చెప్పి ఇక్కడ పూర్తి వివరాలతో సహా ఉన్నాయి. మీకు కూడా మేము కాపీ ఇవ్వడం జరుగుతుందన్న. దయచేసి మీడియా మిత్రులందరూ మా మీద దయ ఉంచి మీరు మా రజకులకు న్యాయం చేయాలని చెప్పి మీ మీడియా పూర్వకంగా మేము మీ అందరినీ వేడుకుంటున్నాం.